Hello children, this is Jody Swan. So this lesson for class 8. So let's see what are the characters in this story. So there are 4 main characters. Jody Baxter, a kind-hearted boy. అంటే చాలా దయా దాక్షిణ్యాలు కలిగిన అబ్బాయి. పెన్నీ బ్యాక్స్టర్, జోడీస్ ఫాదర్. సో పెన్నీ బ్యాక్స్టర్ అని ఆయన జోడీకి ఫాదర్ అవుతాడు. తర్వాత 2 యానిమల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ద డో, మదర్ డేర్, ఇది ఫీమేల్ జింక్ అన్నమాట. ద ఫాన్, బేబీ డేర్ అంటే చిన్న జింక పిల్ల. ఓకే, సో ఈ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. తర్వాత పెన్నీ బ్యాక్స్టర్ వైఫ్ క్యారెక్టర్ కూడా ఉంది. సో మదర్ క్యారెక్టర్. సో లెట్స్ సీ ద స్టోరీ. సో స్నేక్ బైట్ అండ్ ఎమర్జెన్సీ. సో ఈ స్టోరీ బిగిన్ అవ్వటమే స్నేక్ బైట్ చేయటం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనం చూస్తాం. పెన్నీ బ్యాక్స్టర్ ఈజ్ బిటెన్ బై ఎ స్నేక్ while he is in the forest. So Penny Baxter is bitten by a snake. ఒక స్నేక్ అతన్ని కరిచింది. సో ఎప్పుడంటే వైల్ హీ ఈజ్ ఇన్ ద ఫారెస్ట్లో ఉన్నప్పుడు. సో బహుశా పెన్నీ బ్యాక్స్టరు వాళ్ళ సన్ ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు. అడవిలో ఉన్నప్పుడు స్నేక్ పెన్నీ బ్యాక్స్టర్ని కరిచింది. హిస్ కండిషన్ బికమ్స్ వెరీ సీరియస్. సో పెన్నీ బ్యాక్స్టర్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. సో ఎవ్రీ వన్ ఈజ్ వరీడ్ బికాస్ హిస్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. సో అందరూ వరి అయిపోయారు, ప్రాణాలకి ప్రమాదం అని అనుకున్నారు. కాబట్టి అందరూ చాలా భయపడ్డారు. నెక్స్ట్, కిల్లింగ్ ద డో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ భయంలో టు సేవ్ పెన్నీస్ లైఫ్, జోడీ కిల్స్ ఎ డో అండ్ బ్రింగ్స్ ఇట్స్ లివర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు సన్ అండ్ ఫాదర్ కలిసి అక్కడున్న జింకని సో ఫీమేల్ జింకని సో చంపి అందులో ఉన్న కాలేయాన్ని తీసుకొని, అంటే లివర్ని తీసుకొని, పెన్నీ ఈజ్ సేవ్డ్ బికాజ్ ఆఫ్ దిస్. ఆ లివర్ ద్వారా ఈయనకి ఎక్కిన రక్తం ఏదైతే పాయిజన్ ఉందో ఆ పాయిజన్ తీసేస్తారు. దట్స్ హౌ పెన్నీ ఈజ్ సేవ్డ్. నెక్స్ట్, జోడీస్ గిల్ట్. సో ఇది జరిగిన తర్వాత జోడీ చాలా ఫీల్ అవుతాడు, చాలా బాధపడతాడు, అంతర్మదనం జరుగుతూ ఉంటుంది. చూడండి ఏంటో. సో లేటర్ జోడీ ఫీల్స్ వెరీ సాడ్. సో ఒకవైపు వాళ్ళ ఫాదరు సేవ్ అయ్యాడు, కానీ రెండో వైపు ఈ జింకకి పిల్లలు ఉంటారేమో, ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది అని భయపడతాడు. హీ థింక్స్ దట్ ద డెడ్ డో మైట్ హ్యావ్ ఎ లిటిల్ బేబీ. డో అంటే ఆడ జింక అనమాట. సో దానికి ఏదైనా చిన్న పిల్లలు ఉండొచ్చు. ఈ ఫీల్స్ గిల్ట్ ఫర్ కిల్లింగ్ ద మదర్ డేర్. అందుకని ఈయన చాలా ఫీల్ అవుతాడు. తర్వాత సర్చింగ్ ఫర్ ద ఫన్. సో తనకి ఏదైతే దీని గురించి బాధ కలిగిందో, ఫాన్ అంటే జింక పిల్ల అన్నాడు, బేబీ డేర్. సో ఈ డో ఖచ్చితంగా పిల్లలు ఉండి ఉంటారు అని చెప్పి ఆ పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. జోడీ గోస్ ఎలోన్. సో ఫస్ట్ అయితే వీళ్ళని తీసుకెళ్తాడు, ఒక నైబర్ని తీసుకెళ్తాడు, ఒక అబ్బాయిని. కానీ తర్వాత అతను వెనక్కి పంపించేసి నేను ఎత్తుక్కుంటాను, వెళ్ళిపో అని చెప్తాడు. జోడీ గోస్ ఎలోన్ ఇన్ టు ద ఫారెస్ట్ టు సర్చ్ ఫర్ ద బేబీ డేర్. సో బేబీ డేర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆఫ్టర్ మచ్ ఎఫర్ట్, చాలా కష్టపడ్డ తర్వాత ఈ ఫైండ్స్ ద లిటిల్ ఫాన్, ఒక చిన్న జింక పిల్లని కనుక్కుంటాడు. దాని దగ్గరే వాళ్ళ అమ్మ ఎక్కడైతే చనిపోయి ఉంటుందో
అక్కడే ఈ జింక పిల్ల దొరికింది. సో బ్రింగింగ్ ద ఫాన్ హోమ్. సో అక్కడ నుంచి జింక పిల్లని అయితే కనుక్కున్నాడు. జింక పిల్లని ఇంటికి తీసుకురావడం ఎట్లా అనేది ఇది. ఎలాగూ చాలా కష్టం. సో ద ఫాన్ ఈజ్ స్కేర్డ్ అంటే భయపడ్డా. ఫస్ట్ చాలా భయపడింది ఈ బేబీ జింక. జోడీ జెంట్లీ విన్స్ ఇట్స్ ట్రస్ట్ అండ్ బ్రింగ్స్ ఇట్ హోమ్. జాగ్రత్తగా పట్టుకొని దానికి ఏమీ ఇబ్బంది కలగకుండా స్మూత్గా చాలా ప్రేమతో పట్టుకోవటం వల్ల అది నమ్మిద్ది. అండ్ ద ఫాన్ ట్రస్ట్ జోడీ అండ్ పెన్నీ అలౌస్ జోడీ టు కీప్ ద ఫాన్. సో పర్మిషన్ తీసుకుంటాడు వాళ్ళ డాడీ దగ్గర, వాళ్ళ మమ్మీ దగ్గర, డాక్టర్ దగ్గర కూడా. సో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఈ జింక పిల్లని ఇంటికి తీసుకురావటానికి, వాటితో ఉంచుకోవటానికి. టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫాన్. సో ఎట్లాగూ జోడీ దీన్ని కేర్ చేశాడు చూడండి. జోడీ ఫీడ్స్ ద ఫాన్ విత్ మిల్క్ అండ్ గ్రాస్. సో జోడీ ఏం చేస్తాడంటే ఆ ఫాన్కి కొంత మిల్క్ ఇస్తాడు, గ్రాస్ ఇస్తాడు. ఈ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. జాగ్రత్త చూసుకుంటాడు. ద ఫాన్ స్లోలీ బికమ్స్ అటాచ్ టు జోడీ. సో ఎప్పుడైతే ఎక్కువ ప్రేమగా చూస్తూ ఉంటాడో ఈ జింక పిల్ల కూడా అతన్ని నమ్మిద్ది, అటాచ్ అయిపోతుంది, ఫ్రెండ్ అయిపోతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ. బై సేవింగ్ ద ఫాన్ జోడీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ యాక్షన్. సో వీళ్ళు ఏం చేశారు, ఆ జింకను చంపారు. అయితే దానికి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏదైతే చేశారో ఒక ప్రాణాన్ని కాపాడటానికి, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయటం మనం చూస్తాం. ద స్టోరీ టీచెస్ అస్ కైండ్నెస్. సో ఈ స్టోరీలో మనం దయ, తర్వాత జాలి, లవ్ ఫర్ యానిమల్స్ అంటే ప్రేమ అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా ఈ స్టోరీలో మనం చూడవచ్చు. సో మనం ఏం చేయాలంటే వీ మస్ట్ బీ కైండ్ టు యానిమల్స్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యాక్షన్స్. సో జంతువుల్ని గ్రాంటెడ్గా మన ఇష్టం వచ్చినట్లు వాడుకోవటం, చంపేయటం కాదు, కానీ వీ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ యాక్షన్స్. Jodie's Fawn is a story that shows Jodie's kindness and responsibility towards the baby deer. సో ఈ కథలో జోడీ తన దయ మరియు బాధ్యతతో జింక పిల్లని కాపాడిన విధానాన్ని రాయబడింది. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.